వారికి కూడా స్వాగతం. ముందుగా ఉపేంద్ర గారి దగ్గర నుంచి ప్రారంభిద్దాం. ఉపేంద్ర గారు, నిన్న జరిగింది సరే, దాదాపు 2-3 రోజులుగా ఇది నడుస్తుంది, సవాళ్ళు ప్రతి సవాళ్ళు. మొట్టమొదటిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ చేశాడు. ఇది ఎల్బీ స్టేడియం బహిరంగ సభ సాక్షిగా. ఎల్బీ స్టేడియంలో మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, వాళ్ళ పార్టీ ఏఐసిసి జాతీయ అధ్యక్షుడు, అదేవిధంగా జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ సమక్షంలో ఈ 18 నెలల్లో మేమేం చేశామో, గత 9 నెలలు మీరేం చేశామో చర్చిద్దాం రండి. కేసీఆర్ అయినా కేటీఆర్ వేస్తాడా, నరేంద్ర మోడీ వేస్తాడా, లేకపోతే కిషన్ రెడ్డి వస్తాడా, ఎవరు వచ్చినా నేను చర్చకు సిద్ధమంటూ సవాల్ చేశాడు. ఆ సవాల్ను మీ పార్టీ నాయకులు స్వీకరించారు. నిన్న ప్రెస్ క్లబ్లో ఏం జరిగిందో చూశారు. సరే, దానికి స్పందించినటువంటి డిప్యూటీ సీఎం, పిసిసి ప్రెసిడెంట్ ఇద్దరు స్పందించారు. వాళ్ళిద్దరు కూడా బాధ్యతాయుతమైనటువంటి వాళ్ళే. ఒక రాష్ట్ర పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మరొకరు రాష్ట్ర ప్రభుత్వం తర్వాత ముఖ్యమంత్రి తర్వాత ఉప ముఖ్యమంత్రి. మేము అసెంబ్లీలో చర్చ చేయడానికి రెడీగా ఉన్నామంటున్నారు. అసెంబ్లీలో చర్చకు బీఆర్ఎస్ పార్టీ రెడీగా ఉందా? ఇప్పుడు ప్రజా ప్రయోజనాల దృష్టిలో ప్రజలకు మేలు జరగాలని చెప్పేసి ప్రతిపక్షం యొక్క వాయిస్. గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చాం. కొన్ని చెప్పి చేశాం, కొన్ని చెప్పకుండానే చేశాం. అది ప్రజలు 10 సంవత్సరాలలో తెలంగాణ ఏ స్థాయిలో ఉన్న తెలంగాణ ఎక్కడికి పోయిందనేది ప్రజలందరికీ తెలుసు. జీడిపి విషయంలో కానీ, తలసరి విద్యుత్ వినియోగంలో కానీ, లేకపోతే అనేక సంక్షేమ పథకాల విషయాలలో కానీ, వాటర్ని ఏ రకంగా నీళ్లు నిధులు నియామకాలని చెప్పినామో ఆ నీళ్లు నిధులు నియామకాలలో తెలంగాణ అగ్రభాగాన నిలబడి భారతదేశంలోనే పంజాబ్ను, హర్యానాను తలదన్నే విధంగా పంటలు పండించి మరి హైదరాబాద్ లాంటి నగరాన్ని ప్రపంచ పటంలో అన్ని రకాలుగా శాంతి భద్రతల విషయాలు కావచ్చు, లేకపోతే ఇతర దేశాలకు సంబంధించిన కంపెనీలను రాబట్టే అంశంలో కావచ్చు, కేటీఆర్ గారు ఆ రోజు చేసిన కృషి శ్లాఘనీయమని ప్రజలందరికీ కూడా తెలుసు. ఈ చర్చ ఒక పక్కన ఉన్న తర్వాత నువ్వు ఈరోజు అధికారంలోకి వచ్చి నువ్వు 420 హామీలు ఇచ్చావు, నోటికొచ్చిన హామీలు ఇచ్చావు. ఎన్ని హామీలు ఇచ్చినా కూడా తెలియదు. భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఇంతవరకు ఇట్లాంటి పథకాలు, ఇన్ని స్కీముల్ని ప్రకటించిన రాజకీయ పార్టీ లేదు. నేషనల్ పార్టీగా నువ్వు స్వతంత్రం వచ్చిన తర్వాత నువ్వు ప్రకటించి ఈరోజు ఎన్ని పథకాలు అమలు చేసినావో నీకే తెలియదు. అనేక గందరగోళ పరిస్థితులు ఉన్నాయి. ప్రజల పక్షాన మేము ప్రశ్నిస్తూ ఉన్నాం, మాట్లాడుతూ ఉన్నాం. అసెంబ్లీ వేదిక కానీ, ప్రజా పోరాటంలో కానీ, హైడ్రా విషయంలో కానీ, లగచర్ల విషయంలో కానీ, మిగతా ఏ విషయాలలో కూడా కేటీఆర్ గారు కానీ, మా పార్టీ నాయకులు కానీ, మా పార్టీ అధినాయకత్వం కేసీఆర్ గారి సూచనల మేరకు బ్రహ్మాండంగా అనేక ఉద్యమాలు, అనేక పోరాటాలు జరుగుతూ ఉన్నాయి 18 నెలల్లో. నువ్వేమంటున్నావు? ఈరోజు మల్లికార్జున గారిని తీసుకొచ్చి, ఆ రోజు మల్లికార్జున ఖర్గే గారిని, సోనియా గాంధీ గారిని, లేకపోతే నువ్వు ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చి ఈ రకంగా నువ్వు అక్కడ కామారెడ్డి డిక్లరేషన్ అని చెప్పేసి, చేవెళ్ల డిక్లరేషన్ అని చెప్పేసి, అనేక డిక్లరేషన్ల పేరుతోటి, వరంగల్ యూత్ డిక్లరేషన్ అని, నీకు నోటికొచ్చిన డిక్లరేషన్లు, నోటికొచ్చిన హామీలు, ఎవరికి పడితే హామీలు ఏది పడితే అది ఇచ్చినావు, వచ్చినావు. ఇలా 18 నెలలు గడిచిపోయిన తర్వాత మళ్ళీ అదే ఆయనను తీసుకొచ్చి, పెద్ద మనిషిని తీసుకొచ్చి, ఏఐసిసి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి పెద్ద మనిషి ముందు అన్ని అమలైనవి అని చెప్పి నీ సిగ్గుగా ఈ రకంగా నువ్వు ప్రకటించడం అంటే ఎన్ని రోజులు ఈ రకంగా మీరు అబద్ధాలని చేస్తారు? అందుకే మేమేమంటున్నావు, నువ్వు అసెంబ్లీలో చర్చకు రా అంటున్నావు. అసెంబ్లీలో కాదు చర్చకి, నువ్వు ఎక్కడైనా వస్తాం. ప్రజల పక్షాన ఉంటే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ అన్నాం. మరి నువ్వు సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి రావచ్చు కదా. 100 మంది జర్నలిస్టులు ఉంటారు, 100 కెమెరాలు ఉంటాయి కదా. ఒకవేళ మేమేం తప్పు మాట్లాడినా, మీరేం తప్పు మాట్లాడినా అడగనికి జర్నలిస్టు మిత్రులు ఉంటారు కదా. 4th పిల్లర్ అండి. మేము ఎందుకు ఉత్తగానే ఎన్నుకోలేదు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ అని. అసెంబ్లీలో నువ్వు నేనే ఉంటావు. అవసరం అనుకుంటే నీ ప్రతిపక్షం కాబట్టి, నీ చేతుల అధికారం ఉన్నది కాబట్టి నువ్వు బైక్ కట్ చేస్తావు. ఎన్నోసార్లు కట్ చేసినావు. మేము మాట్లాడేది మాత్రం ప్రజలకు పోదు. నువ్వు మాట్లాడే అబద్ధాలు, తప్పుడు తడకలు, నీ నోటుకొచ్చినట్టు వాగ్దానాలు, అసెంబ్లీలో వేదిక కూడా నువ్వు దుర్భాషలాడుతూ, పెద్ద చిన్న గౌరవం లేకుండా, హోదా లేకుండా, ఒక కాన్స్టిట్యూషనల్ పోస్టులు ఉన్నప్పుడు ఒక ప్రతిపక్ష నాయకుడు తండ్రి లాంటి వయసులో ఉన్నాడు, తెలంగాణ సాధించిన వ్యక్తి, 10 సంవత్సరాలు తన అనుభవం ఏంటి, ఈ జాతికి కానీ ఈ తెలంగాణకు కానీ ఏం పనికి వస్తుంది, ఆయన సూచనలు ఏంటి, ఆయన సలహాలు ఏంటి, ఆయన అనుభవం ఏంటి అని నిలబెట్టి అడిగి తెలుసుకొని నువ్వు మంచి పద్ధతితోటి ముందు పోవాలి. కానీ నోటికి వచ్చినట్టు దుర్భాషలాడుతా అంటే మేము మాట్లాడేటప్పుడు మైకులు కట్ చేస్తావు, నోటికి వచ్చినట్టు మాట్లాడతావు, చావులు కోరుతావు, బూతులు మాట్లాడతావు. ఈ రకంగా నువ్వు మాట్లాడితే నీ వయసు ఎంత, నీ అనుభవం ఎంత? నీకు కేసీఆర్ గారు వచ్చి సమాధానం చెప్పాలా? అంటే నీ స్థాయికి కేటీఆర్ గారు అడిగే వాటికే సమాధానాలు లేవు నీ దగ్గర. హరీష్ రావు గారు అడిగే వాటికే సమాధానాలు లేవు. మాలాంటి ఉద్యమకారులు బయట మాట్లాడితే నీ పార్టీలో ఉన్న మంత్రులు కానీ, నీ పార్టీలో ఉన్న నాయకులు కానీ సమాధానం చెప్తారా? నీకు తెలంగాణ ఉద్యమకారులు చాలు. నేను అంటున్నా, రమణ గారు మీరు సీనియర్ జర్నలిస్టు, మీరు కూడా ఉద్యమకారులు. తెలంగాణ రాకముందు తెలంగాణ బతికేంది, తెలంగాణ రైతాంగం బతికేంది.
Yes, అది అన్నమో రామచంద్రాని దాన్ని అరసలాడిన దాన్ని తెలంగాణలో ఎవరైనా ఆకలి చావులు ఆత్మహత్యలున్న తెలంగాణ ఏ స్థాయికి పోయిందో తెలియదా? 100% అంగీకరించే తెలంగాణ రాకముందు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ యొక్క రూపురేఖలు సరే లోపాలు ప్రతి ప్రభుత్వంలో మంచి ఉంటాయి చెడు ఉంటాయి. కాయన్కు రెండు సైడ్లు నాణానికి రెండు వైపులు ఉన్నట్టు గుడ్ అండ్ బ్యాడ్స్ ఉంటాయి. సరే ఏ ప్రభుత్వంలోనే ఉంటాయి. ఎవరు 100% ఏం దేవుడి పుత్రులు కాదు, లేకపోతే ఆకాశంలోకి ఊడిపడలేదు. సరే ఒక ప్రక్రియ జరుగుతూ ఉన్నప్పుడు, పరిపాలన జరుగుతూ పోతున్నప్పుడు కొన్ని లోపాలు కొన్ని తప్పులు జరుగుతున్నాయి, వాటి సవరించుకుని ముందుకెళ్తారు. వెంకటస్వామి గారు నమస్తే. నమస్తే. ఇప్పటిదాకా మాట్లాడింది ఎవరు? ఉపేంద్ర గారు బీసీ కమిషన్ మాజీ సభ్యులు. నమస్తే వెంకటస్వామి. నమస్తే అన్న. ఎవరన్నా? ఉపేంద్ర గారు బీసీ కమిషన్ ఎక్స్ బీసీ కమిషన్ మెంబర్ అడ్వకేట్ గారు. మీ మిత్రులే, మీ పాత మిత్రులే. రైట్ వెంకటస్వామి గారు, అదే ఒకటే చూస్తున్నారు కదా మీరు 2-3 రోజులుగా చూస్తున్నారు సవాళ్ళు ప్రతి సవాళ్ళు. మీ ముఖ్యమంత్రి గారు మీ ముఖ్యమంత్రి గారు చేసిన సవాళ్ళను కేటీఆర్ గారు స్వీకరించారు. సరే సోమాజిగూడలో కాదు. రైట్ మాట్లాడండి. అన్నగారు ఒక్క నిమిషం. నేను ఉపేందర్ని ఆయన కొన్ని క్వశ్చన్స్ చేసిండు. కేసీఆర్ గారు చాలా గొప్పవారు, కేసీఆర్ గారి అనుభవం అదంతా గొప్పగా ఉన్నది, ఆయన పట్టుకొని మీరు ఇట్లా దుర్భాషలు ఆడిండ్రు అని అన్నారు కదా. మరి ఇప్పుడు ఇదే ఉపేందర్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని నువ్వెంత, నీ ఐసెత్ ఎంత, నీ అనుభవం ఎంత అని ఈయన ఎట్లా అన్నాడండి? మరి అంటే కేసీఆర్ గారిని అనడానికి అని కేసీఆర్ గారిని రేవంత్ రెడ్డి అన్నాను. రేవంత్ రెడ్డి గారు మీరు దబదబాలుగా అన్న తర్వాత మీ పదజాల ప్రయోగం మాత్రమే కేటీఆర్ గారి మధ్యలో మాట్లాడుతున్నాడు. నువ్వు నీ వయసు ఎంత, నీ అనుభవం ఎంత అని అన్నందుకు ఉపేందర్ గారిని ముందు క్షమాపణ చెప్పాను. దాని తర్వాత నేను అన్నిటికీ సమాధానం చెప్తా. కాంగ్రెస్ పార్టీని క్వశ్చన్ చేసేంత నైతిక బలం, నైతిక హక్కు బీఆర్ఎస్ కు లేదు. ఆయన చెప్పిండు కదా, నీళ్లు నిధులు నియామకాలని. నీళ్ళు ఎడపోయినాయో, నిధులు ఎక్కడ పోయినాయో, నియామకాలకు ఏం జరిగిందో కత్యంకట స్వామిని అడిగితే చెప్తాడు. ఎందుకంటే కేసీఆర్ తోటి కలం కథం కలిసి భుజం నడిపించి ఆ నీళ్ళ లెక్కలు ఇప్పుడైతే మాది నడుస్తుంది. నీళ్ళ లెక్కలు చెప్తున్నారు, నియామకాల లెక్కలు చెప్పింది నేనే కేసీఆర్ గారికి నియామకాల లెక్కలు ఇచ్చిన వల్ల నేను విఠలన్న మేమంతా ఉన్నాం. సో నియామకాల లెక్కలు చెప్దామనంటే ఫస్ట్ ఉపేందర్ అన్న తోటి నేను అప్పీల్ చేద్దానే నియామకాల గురించి మాట్లాడదామంటే మాట్లాడదాం. 10 ఏళ్ల నుంచి ఏం జరిగింది అంటే అన్ని అంటున్నారు, నియామకాలు కాదు. ఆత్మహత్యల గురించి మాట్లాడదాం అంటే కూడా మాట్లాడదాం. వెంకటస్వామి గారు అన్ని అంటున్నారు, గత 9.5 నెలల్లో ఏం జరిగింది, ఈ 18 నెలల్లో ఏం జరిగిందో చర్చకు మేము సిద్ధమని మీరు అంటున్నారు, వాళ్ళు అంటున్నారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన దిగిపోయేంత వరకు జరిగిన ఆత్మహత్యల లెక్కలు మా దగ్గర ఉన్నాయి. మేము డాక్యుమెంట్ తో సహా మేము ప్రూవ్ చేస్తాము. ఇప్పుడు మేము వచ్చిన తర్వాత ఆత్మహత్యలు అవుతున్నాయి అని అంటే దానికి కూడా లెక్కదిద్దాం. కానీ ఇష్టం ఉన్నట్టుగా ఇప్పుడు ఒక పక్కన నువ్వు మర్యాదగా మాట్లాడాలి, ప్రతిపక్ష నాయకుడి గురించి నువ్వు చెప్తున్నావు, సలహాని తీసుకుంటాం. కానీ నువ్వు సలహా ఇచ్చేటోడు ఏదో హరికథ పితామహులు చెప్పినట్టుగా సలహా ఇచ్చేటోడు ఏం చేయాలండి? సలహా ఇచ్చేటని ఆయన కూడా మర్యాదగా మాట్లాడాలి. రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని నీ ఏజ్ ఎంత, నీ అనుభవం ఎంత అని ముఖ్యమంత్రి గారి గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదండి.